అంటే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన తర్వాత 36 రోజుల లోపల శాంక్షన్ వచ్చి రేపు ఫౌండేషన్ వేయడం అనేది ఇది ఒక చరిత్ర. 70 కోట్లలో 58 కోట్లేమో గూడెం అభివృద్ధికి, టెంపుల్ అభివృద్ధికి, 12 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గార్డ్స్ కోసం, గార్డ్స్ అంటే వాష్రూమ్స్ గార్డ్స్, మన గెస్ట్ హౌస్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ కూడా ఏదైతే విశ్వనాథాలయం ఉందో ఇది కూడా దాదాపు 1963 అట్లా కట్టినట్టు, దాన్ని కూడా 3 కోట్ల శాంక్షన్ అయింది. ఇంకొక 1,94,00,000 సిడిఎఫ్ కింద శాంక్షన్, అది కూడా కామన్ గుడ్ డెవలప్మెంట్ ఫండ్ కింద శాంక్షన్ అయింది. 4,94,00,000, ఇంకొక 3 కోట్లు కూడా వేరే అవకాశం వస్తుంది, 8 కోట్లు. మిగతా అందరం వ్యాపారస్తులతో మాట్లాడి ఇంకొక 3 కోట్లు జమ చేసి 11 కోట్ల వరకు అయితే ఈ టెంపుల్ మళ్ళీ ఒక 100 సంవత్సరాలు దాన్ని చూడకుండా, అంటే మళ్ళీ ఏ పని లేకుండా చేయవచ్చు. ఈ 2 కార్యక్రమాలు గూడెంలో మన ఈ మంత్రులందరూ గోదావరి రేపట్నం నుంచి వస్తారు. గోదావరి ఫస్ట్ గూడెం ప్రోగ్రాం ఉంటుంది. ఆడ ఇంకొని వేరే ఇంకో కార్యక్రమం ఏంటంటే కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం ఉన్న 97 ఐకేపీ సెంటర్లకు భవనాలు కూడా శాంక్షన్ అని 9,70,00,000 రూపాయలు. దాని కూడా ఫౌండేషన్ అక్కడ ఇస్తుంది. ఇక్కడికి సంబంధించిన మటుకు ఈ గుడికి మన విశ్వనాథాలయానికి 60 కార్పొరేటర్లు అందరికీ సంతోషం ఏంటంటే 60 డివిజన్ ఆఫీసులు కూడా కడుతున్నాం. అది కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా రేపు పునరాయిస్తాను. అంటే కార్పొరేట్ ఆఫీసులలో డివిజన్ ఆఫీసర్తో పాటు కార్పొరేటర్కు వాష్రూమ్స్, ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటూ వచ్చినందుకు అక్కడ కలిసి మాట్లాడి సమస్యలు అక్కడికక్కడికి పరిష్కారం చేసే వెసులుబాటు కార్పొరేటర్లకు ఉంటుంది. దాంతో ఏంటంటే వీళ్ళు కూడా డైలీ ఒక 2 గంటలు 3 గంటల కూర్చుంటే వాళ్ళు కూడా వాడు చూసుకున్నట్టయితే, తిరిగినట్టయితే ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. అక్కడ ఉన్న సమస్యలకు దాదాపు 90% అక్కడనే పరిష్కారం అయితే. ఇంకొకటి ఏం చేసినామంటే, ఏదైతే ఎవరైనా వచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్ ఇమీడియట్లీ సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ కమిషన్ ఆఫీస్కి వచ్చేస్తుంది. ఈ ఆడ కంప్లైంట్ ఇచ్చాక 15 నిమిషాలకు కమిషన్ ఆఫీస్కి వస్తుంది. దాన్ని బట్టి సమస్య అక్కడ పరిష్కారం అయిందా లేకపోతే కమిషన్ పరిష్కారం అయినా కూడా సమస్యను బట్టి 24 గంటల నుంచి 1 వీక్ లోపల ఏ సమస్యను పరిష్కారం చేసే ఏర్పాటు ఉంటుంది. ఇది అంటే పాలన వెసులుబాటు కొరకు ప్రజలకు అందుబాటులో అధికారులకు తీసుకొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పుకోగలుగుతారు. వాళ్ళ దగ్గర కూడా రష్ తగ్గుతుంది. అప్పుడు ఇక్కడ లేకపోతే మొత్తం 60 డివిజన్లు వచ్చి ఇక్కడ కార్పొరేషన్ ఆఫీస్ అంటే కష్టం. ఈ 2 కార్యక్రమాలు, ఈ 2 టెంపుల్ రేపు ఉన్నాయి. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. సరే, ఇప్పుడు తప్పకుండా 10 ముఖ్యమే. సింగరేణి మెడికల్ ఇన్వాలిడేషన్ ఎవరైతే అర్హులైన తర్వాత వాళ్ళకు దాదాపు 9 నెలలు అయిపోయింది. 9 నెలల నుంచి అపాయింట్మెంట్ రావాలి. మొన్న డేట్ నాకు గుర్తులేదు కానీ ఏప్రిల్లో సింగరేణి ప్రాంతంలో 12 మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు మంత్రులు ఉండనుకోని అందరిది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. ఆ మీటింగ్లో సింగరేణి కార్మికుల సమస్యలు, సింగరేణి ప్రాంతంలో ఉన్న నష్టపోయిన ప్రాంతాల సమస్యలు, ఈ 2 మీద స్పష్టంగా సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు మీటింగ్ జరిగింది. చాలా విషయాలు చర్చించాం. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రులు శ్రీబాబు గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి పోయి మా సీఎం గారితో మాట్లాడి సీఎం గారు ఒప్పుకొని, సీఎం గారికి మంత్రులు పోయి మాట్లాడి కన్విన్స్ చేస్తున్నారు. సీఎం గారు ఒప్పుకోరు. దీనికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇచ్చే దాంట్లో 335 ఇస్తున్నాను. 335 ఇస్తే 335 100 పైన మన శ్రీరాంపూర్ డివిజన్ ఇచ్చాడు. మనకు ఆల్మోస్ట్ నియోజకవర్గం అనుకుంటా ఉన్నాయి. మిగిలినవి రామగుండం, మంత్రి ఏరియా ఉన్నాయి, తర్వాత ఎక్కువ భూపాలపల్లి ఉన్న తర్వాత ఖమ్మం ఏరియా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి ఖమ్మం చాలా. ఇది కూడా వాళ్ళకు కూడా రేపు నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు నాయకత్వం తీసుకున్నారు. మెడికల్ బోర్డు ఇందులో మధ్య లేకుండా మెడికల్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. అది కూడా రేపు బట్టిగా రౌండ్ చేస్తారు. అది కూడా మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారు. దానికోసం ఇప్పుడు ఎవరైతే మార్చి వరకు కట్ ఆఫ్ తీసుకొని చేశారు,
మరి చదివితే 335 ఉంటుంది, ఇంకా 42 ఉందంటే బట్ ఇంకా క్లారిటీ కూడా 335 పక్కా ఉన్నారు. ఈ ఏప్రిల్ మేలో ఇంకొక 35 మంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చింది పొద్దున. తప్పకుండా వాళ్ళకు కూడా వచ్చే 3 నెలల లోపల వాళ్ళకు కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఒకసారి బోర్డు కన్స్టిట్యూట్ అయిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బోర్డు కూర్చుండాలి. బోర్డు కూర్చుని ఆ 3 నెలలు వచ్చిన అప్లికేషన్ పరిశీలించి చేయడం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూ అవుతుంది. ఇక రేపు ఈ 2 ప్రోగ్రామ్ అక్కడ గూడెమైన తర్వాత డైరెక్ట్ పద్మనాయకు వస్తే ఈ సింగరేణి కార్యక్రమం ఉంటుంది. దీనికి సింగరేణి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ సత్తుపల్లి రాగమయ్యి, అదేవిధంగా కొత్తగూడెం సాంబశివరావు గారు, మన ఇల్లందు అయిన అనుకుంటా, మన ఇల్లందును పినబాక రెండు వాళ్ళిద్దరు, మన కొమరయ్య గారు కనకయ్య కొమ్మల కనకయ్య ఆయన, ఇంకొక అతను ఉన్నాడు ఇంకా వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ. తర్వాత భూపాలపల్లి సత్యనారాయణరావు గారు. ఈ మన జిల్లాలో పాత జిల్లాలో 4 ఉన్నాం. నేను, వివేక్ గారు, వినోద్ గారు, కోవలక్ష్మి, రాముడు, రాజ్ ఠాకూర్ గారు, అందరూ వస్తున్నారు. మొత్తం అందరూ వస్తున్నారు. సింగరేణి సమస్యలు బట్టి అందరూ వస్తున్నారు. ఇవి కాకుండా పరిస్థితిని బట్టి అక్కడ నిజంగా సింగరేణి కార్మికులకు కానీ సింగరేణి ప్రాంతాలకు కానీ జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలి అనే విషయాలు కూడా తప్పకుండా ఎమ్మెల్యే సంభవం మాట్లాడతారు. మీ అందరూ మాట్లాడి ఈ అవకాశం మంచిర్యాల నియోజకవర్గానికి, మంచిర్యాల హెడ్ క్వార్టర్కి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా భట్టి గారికి కానీ ప్రత్యేక టీం అందరూ కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు. తప్పకుండా ఇంత గొప్ప అవకాశాన్ని 330 మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చిన వారికి కృతజ్ఞత, ధన్యవాదాలు. మిగతా కార్యక్రమాలన్నీ ఎల్లుండేమో పద్మావతి గార్డెన్లో కార్యకర్తలు మీటింగ్, కార్యకర్తలు తర్వాత ఈసారి దాని గురించి అయితే ఈ ఓట్లు కోసే ప్రోగ్రాం ఉందో దాన్ని కూడా ట్రైనింగ్ క్యాంప్ అవన్నీ చేస్తారు. బట్టి గారు ఆ ప్రోగ్రాం చూసుకొని లంచ్ తర్వాత బయలుదేరిపోతాం. అది బహుశా ఇంకొకటి చూస్తాను రంగు చూసేస్తాను. ఒకవేళ అవకాశం ఉంటే ఒక 200-300 మందికి రౌండ్ టేబుల్ వేసి కార్యకర్తలతో పాటు లంచ్ తినే ఏర్పాటు ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసినాక చెప్తాను. ఈ కార్యక్రమం ఇది కాకుండా ఎల్లుండి పొద్దున, ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ 30 మంది ముఖ్యమంత్రితోటి ఎల్లుండి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ ద్వారా అంటే వాళ్ళు ఏమి ఇండస్ట్రీ పెడతారు, వీళ్ళకి ఏమి సపోర్ట్ కావాలి, తీవ్ర అందరూ ఉంటారు. మొత్తం మాట్లాడి చర్చించి ఈ కార్యక్రమం, ఇది ప్రోగ్రామ్ మొత్తం. డివిజన్ కార్యాలయాలు ఏర్పడితే కొత్త కార్పొరేషన్ కార్యాలయం ఏర్పడింది. దాన్ని దాదాపు ఛాంబర్లో సెక్రటరీ ఛాంబర్లోనే నాకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. చేస్తారు తప్పకుండా కూడా అయితే ఎక్కువ ప్లేస్ కూడా ఐడెంటిఫై చేస్తాను. అంటే ఇటువంటి శాస్త్రం కట్టే భవనాలు ఎట్లున్నారంటే ఈరోజు పడితే కనీసం ఒక 100 సంవత్సరాల వరకు సరిపోయే విధంగా కట్టాలి. దాన్ని దృష్టి పెట్టుకోవడం డబ్బులు ఎక్కువైతాయి. ఇవన్నీ మొదటి పనులు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడుతూ తప్పకుండా దాన్ని కూడా సెప్టెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు ఇక్కడికి. ఇప్పుడు డివిజనల్ కార్యాలయం కానీ లేకపోతే ఐకేపీ కానీ మిగతా కొన్ని అన్నీ అవుతున్నాయి. అవన్నీ అది ఓపెనింగ్ చేసినప్పుడు, ఈ ఓపెనింగ్ అయినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని అడగచ్చు. వీళ్ళిద్దరిని అనుసంధానం చేసి పెద్ద సమస్య. ఆయన జోష్కొస్తే అలా చెప్తాడు, ఈయన బట్టి ఆ డబ్బులు తీసుకురావడానికి తలపాలంతా ఒక్కొస్తుంది. దీనికి సహకరించిన పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తప్పకుండా మీకు కూడా తొందరగా మంచి రోజు వస్తుంది.